ఒకటి జ్ఞాపకం చేసుకోండి, ప్రతి తండ్రికి ఇంటి పైన స్పిరిచువల్ రిలంలో అధికారం ఉంది. ఆ తండ్రి వేసే లైన్ ఎవరు దాటలేరు. తండ్రి కానీ దేవా నా బెటర్ నీ చేతులకు అప్ప చెప్తున్నాను అన్నాడు అనుకో, సైతాను ముట్టలేడు. తండ్రి ప్రార్థన చేయకుండా పరా డబ్బులు కావాలా, నో యూస్. అపవాది దాడి చేస్తాను ఎంతో అధికారం అది. తండ్రులకు చెప్తున్నాడు. తండ్రుల లేని స్థానంలో నెక్స్ట్ కంప్లీట్ రైట్ తల్లులకి. ఫస్ట్ తండ్రికి జ్ఞాపకం చేసుకోండి. బైబిల్ టైమ్స్ ఇక్కడ ఏదో స్త్రీ గొప్ప పురుషుడు గొప్ప ఇది గొప్పలు మాట్లాడతలే. బట్ దెన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ బైబిల్ రూల్స్. దేవుడు పెట్టిన నియమములు ఎవ్వరు మార్చలేరు. కుమారుడు యేసు ప్రభు దేవుడై ఉండి కూడా తండ్రి చిత్తము, దట్ ఈస్ ద రూల్, దట్ ఈస్ ద ప్రిన్సిపల్. ద ప్రిన్సిపల్. పరిశుద్ధాత్ముడు తండ్రి చిత్తం. యు సీ దర్ ఇస్ అ రూల్ అంటే ప్రిన్సిపల్. ఆ నియమం ఉంది, ఆ నియమాన్ని దాటలేము. ఈరోజు నేను అనుకున్నట్టే నేను చేస్తానని చెప్పలేవు. నీ నియమ ప్రకారము నీకున్నవి కొన్ని ఉన్నాయి. కానీ ఇంట్లో చూసినప్పుడు, స్ట్రక్చర్ చూసినప్పుడు తండ్రి అధికారం, తండ్రుల ప్రార్థన. ఈరోజు చాలాసార్లు తల్లులు ప్రార్థన చేస్తాం చూస్తాం, తండ్రులు తాగుబోతులు కొంటాం చూస్తాం, విచ్చలవిడి జీవితాలను జీవిస్తాం చూస్తాం. అలాంటి కుటుంబాలు నిజంగా దీవించబడతాయా? నాట్ రియల్లీ. అలాంటి కుటుంబాలు దీవించబడాలంటే మొదటగా తండ్రి మార్చబడాలి, భర్త మారాలి. అందుకని అలాంటి వారు వచ్చినప్పుడు నేను అంటాను, నువ్వేదో బాగుపడిపోతావా, నువ్వేదో ముందుకెళ్ళిపోతావని మాత్రం ప్రార్థన చేస్తాం కాదు. నీ తండ్రి మార్చబడాలి, నీ ఇంటి యజమాని మార్చబడాలి. పట్టుదలతో ప్రార్థన చేయండి. అందుకని అంటే కుటుంబ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక కుటుంబం ఇక్కడ ఉన్నవారిని అడుగుతున్నా, ఎంతమంది కుటుంబాలు ఇక్కడ కుటుంబస్తులు ఉన్నవారి చేతులు ఎత్తండి. ఇక్కడ ఉన్న యూత్ నేను అడగట్లా, అంటే హాస్టల్స్లో ఉన్న వారి సంగతి నేను అడగట్లేదు. కుటుంబాలుగా నేను హైదరాబాద్లో ఉన్నాను అన్నవారు ఉంటే చేతులు ఎత్తుతారా ఒకసారి? కొంతమంది ఉన్నారు. ఓకే, ఎంతమంది కుటుంబ ప్రార్థన జరుగుతుంది ప్రతిదినం? చేతులు ఎత్తండి. ప్రైజ్ గాడ్. కొంతమంది తగ్గారు. కానీ ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేయండి. కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు ఎన్ని గంటల సేపు ప్రార్థన చేసావు కాదు, ఎప్పుడు కుటుంబ ప్రార్థనలో ఐ వుడ్ ప్రిఫర్ కీప్ ఇట్ షార్ట్ బట్ కీప్ ఇట్ స్ట్రైట్. నీ వ్యక్తిగత ప్రార్థనలో కీప్ ఇట్ డీటెయిల్. ఇప్పుడు మాకు 4 బిడ్డలు కదా, అందరు కుటుంబ ప్రార్థనలు మోకరిస్తారు. అనుకుని చూడండి, నా పిల్లలందరూ మోకరించున్నారు, ప్రభువా అని నేను గంట సేపు ప్రార్థన చేశాను అనుకో, వారి కుటుంబ ప్రార్థన ఉండరని కాదు. ఏమవుతుంది చెప్పు? ప్రార్థన అంటే పనిష్మెంట్ టైం అనుకుంటారు. కానీ వారు ప్రార్థన చేయాలి, నా భార్య ప్రార్థన చేయాలి, చివరికి నేను ప్రార్థన చేస్తాను. కానీ అందరు క్లుప్తంగా కుటుంబంగా ప్రార్థన చేయవలసిన అంశాల విషయమై క్లుప్తంగా ప్రార్థన చేసుకుని వస్తాం. కానీ మొత్తం కుటుంబం అంతా కలిసి, ఇదిగో ప్రభువా ఈ కుటుంబానికి యజమాని నీవే, ఈ కుటుంబం అంతా నీ చేతులకు సమర్పించుకుంటున్నాము, ప్రతిరోజు ప్రార్థన చేస్తాం. దుష్టుడు మమ్మల్ని తప్పించు, ఏ చీకటి మా ఇంట్లోకి రానవద్దు, ఏ దుష్టుడు మమ్మల్ని ముట్టనవద్దు, ఏ అనారోగ్యం మమ్మల్ని అనవద్దు. వీ నీడ్ ప్రొటెక్షన్. నీ అగ్ని కంచె ఇంటి చుట్టూ ఉండాలి ప్రభా. ప్రతి రాత్రి ప్రార్థన చేస్తాం. ప్రతి గదిలో నీ రక్త ప్రోక్షణ ఉండాలి ప్రభా. మేము నిద్రించేటప్పుడు నీ దూతలు కావాలండాలి ప్రభా. నువ్వు వాగ్దానం చేసావు, నీ దూతలను పెడతానని. కమాండ్ యువర్ ఏంజల్స్ లార్డ్. ఎంతమంది నిజంగా ప్రొటెక్షన్ కొరకు ప్రార్థన చేస్తారు? అందుకని వాహనం నడిపేటప్పుడు ప్రార్థన చేయండి అంటాం. ఎంతమందికి వాహనాలు వాడుతున్నారు? చేతులు ఎత్తండి. ఎంతమంది వాహనం వాడేటప్పుడు, ప్రారంభించేటప్పుడు ప్రార్థన చేసి వాహనం చేస్తారు? చేతులు ఎత్తండి. మేక్ ఇట్ అ మస్ట్ ఫ్రమ్ టుడే. కొంతమంది అనొచ్చు, నేను వాహనం వాడుతున్నాను, నేను ర్యాపిడో ఎక్కుతున్నాను అంటున్నావేమో. ప్రార్థన చేసి ఎక్కుతున్నావా? ఎందుకంటే నడిపేవాడు వేరే కంట్రోల్లో ఉన్నాడేమో. నువ్వు ప్రార్థన చేయకపోతే వెనకాల నీకు బిస్కెట్. జాగ్రత్త. నువ్వు వాహనం ఎక్కుతున్నావంటే ప్రార్థన చేయి, బస్సు ఎక్కుతున్నావంటే ప్రార్థన చేయి. ప్రార్థన చేయకుండా దేవుని క్షేమం అడగకుండా ఇంటి గుమ్మం దాటద్దు.